హలో, గుడ్ మార్నింగ్ బిఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు మనము టాపిక్లో ఢిల్లీ సుల్తాన్ల గురించి తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి. బిఏ ఫస్ట్ ఇయర్ హిస్టరీకి సంబంధించి సెకండ్ సెమిస్టర్లో మనం ఈరోజు దేని గురించి తెలుసుకోవాలి అంటే ఢిల్లీ సుల్తాన్ల యుగం, మరి అదేవిధంగా బానిస వంశములు, ఈ బానిస వంశం అన్నటువంటి వాళ్ళు ఏ విధంగా మరి ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశారు, మరి ఢిల్లీ సుల్తాన్ల యుగం అన్నటువంటిది ఏ విధంగా స్టార్ట్ అయింది, ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి. మరి ఢిల్లీ సుల్తాన్లు అన్నటువంటి వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, ఏ విధంగా మన యొక్క భారతదేశాన్ని వాళ్ళు పరిపాలన చేశారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల యుగం అన్నటువంటి దాంట్లో మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి. ఇక్కడ మొదట బానిస వంశం అనేది మనం చూడాలి. అంటే మన యొక్క భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి మరి మహమ్మదీయులు మరి దాదాపుగా 5 భాగాలుగా చేయడం అన్నటువంటి జరిగింది. ఆ విధంగా మనం చూసినట్లయితే అవి ఒకటి బానిస వంశం అని చెప్పొచ్చు. మరి బానిస వంశం, ఆ తర్వాత ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం, ఇలాగా 5 మరి భాగాలుగా చేసి మహమ్మదీయులు మరి ఈ రకాలుగా మరి వాళ్ళు పరిపాలన చేయడం అన్నటువంటి జరిగింది. అయితే బానిస వంశం గురించి మనం తెలుసుకున్నట్లయితే మరి 1206 టు 1290 వరకు మరి కొనసాగినటువంటి ఈ యొక్క బానిస వంశం అన్నటువంటిది ఎవరు మరి ఈ యొక్క బానిస వంశాన్ని మరి స్థాపించడం చేశారు, ఏ విధంగా జరిగింది, మరి దాని ఫలితాలు ఏంటి, పరిణామాలు ఏంటి అన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యొక్క మరి ఢిల్లీ సుల్తాన్ల యుగంలో మొదట బానిస వంశం గురించి మనం తెలుసుకోవడం అనేటువంటి చేయాలి. మరి 1206లో భారతదేశంలో మరి ఢిల్లీని కేంద్రంగా చేసుకొని మరి ఈ యొక్క బానిస వంశాన్ని స్థాపకుడుగా కుతుబుద్దీన్ ఐబక్ని చెప్పుకోవచ్చు. ఇది చరిత్రలో ఒక గొప్పనటువంటి మరి మార్పు నాంది పలికింది అని కూడా చెప్పాలి. ఆ విధంగా దాదాపు మరి వీళ్ళు 1857 వరకు పరిపాలన చేసినట్టు మనకు తెలుస్తుంది. మరి భారతదేశాన్ని మరి మహమ్మదీయులే మరి సార్వభౌమాధికారులుగా మరి ఒక సుదీర్ఘమైనటువంటి యుగాన్ని వాళ్ళు మరి పరిపాలన చేసినట్లు మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్ల యుగం అన్నటువంటిది 1206 టు మరి 1526 వరకు, అంటే దాదాపుగా వీళ్ళు మరి చాలా కాలం పరిపాలన చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇక తర్వాత మొఘల్ యుగం అనేటువంటిది 1526 టు 1857 వరకు కొనసాగినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ బానిస వంశం అన్నటువంటి దాన్ని కుతుబుద్దీన్ ఐబక్ ఏ విధంగా భారతదేశంలో మరి ప్రవేశపెట్టాడు, ఏ విధంగా మరి యొక్క బానిస వంశాన్ని స్థాపించడం అన్నటువంటి చేశాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, చరిత్ర ప్రకారంగా మనం చూసినట్లయితే ఇక్కడ 1206లో మహమ్మద్ మరి గజని మరణించిన తర్వాత మహమ్మద్ గోరీ మరి మరణించిన తర్వాత ఈ గోరీ మహమ్మద్ తర్వాత మరి ఆ మరణాంతరం ఏంటంటే కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో అతడు మరి స్వతంత్రత అనేటువంటిది ప్రకటించుకొని మరి అతడు పరిపాలన చేయడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయం మనం చూసినట్లయితే మరి ఇతడు మరణించిన తర్వాత రాజస్థాపన ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయం మనం చూసినట్లయితే మరి ఇక్కడ దానికంటే ముందు ఇక్కడ ఈ యొక్క బానిస వంశం గురించి మనం చూసినట్లయితే ఇక్కడ బానిస వంశాన్ని 1206లో కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు మరి పరిపాలనలోకి తీసుకొచ్చాడు అని చెప్పేసి, ఆ విధంగా మాములుక్ అంటే బానిస వంశం అని, బానిస అని అర్థం. అయితే మరి ఈ వంశంలో ప్రసిద్ధులైనటువంటి సుల్తాన్లందరూ కూడా బానిస వంశం నుంచే వచ్చినటువంటి వాళ్ళుగా మనం చెప్పుకోవాలి. ఆ విధంగా బానిస వంశాన్ని ప్రారంభించినటువంటి చాలామంది మరి ఆ వంశం నుంచి మరి ఢిల్లీ పాలకులుగా రావడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ విధంగా మరి మనం చూసినట్లయితే మరి స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక వాతావరణంలో మరి వాళ్ళు వారి యొక్క శక్తియుక్తులు అనేటువంటిది ప్రయోగించి మరి చక్కటి మరి పరిపాలన అనేటువంటిది బానిస వంశం నుంచి మరి జరిగింది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి బానిస వంశం అనేటువంటిది ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే
మరి ఇక్కడ చాలా వరకు కుతుబుద్దీన్ ఐబక్ మరి ఇక్కడ తుర్కనిస్తాన్లో ఒక వర్తకుని వద్ద బానిసగా జీవితాన్ని ప్రారంభించడం మొదట జరిగింది అని చెప్పాలి. ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ తుర్కిస్తాన్లో ఏంటి ఒక బానిస మరి జీవితాన్ని గడిపాడు. ఆ విధంగా ఆ తర్వాత మరి నిషాపూర్ కాజీకి తిరిగి ఇతన్ని మళ్ళీ అమ్ముకోవడం అన్నటువంటి జరిగింది. అంటే వర్తకుని దగ్గర ఇతడు కుతుబుద్దీన్ ఐబక్ మొదట ఏంటి బానిసుడుగా బతికాడు, బానిస జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ని ఏం చేశారంటే నిషాపూర్ కాజీకి మళ్ళీ ఇతన్ని విక్రయించడం అన్నటువంటి జరిగింది. ఆ తర్వాత మరి అక్కడ ఏం జరిగింది అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఈ నిషాపూర్ కాజీ దగ్గర మరి బానిసగా వచ్చినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అక్కడ చాలా విద్యాబుద్ధులు అనేటువంటి నేర్చుకోవడం చేశాడు. మరి చాలా విద్యాబుద్ధులతో పాటు మరి గజనీ నగరానికి వచ్చి మహమ్మద్ గోరీకి బానిస అవ్వడం అన్నటువంటిది జరిగింది. అంటే మూడోసారి బానిస అయ్యాడు. ఇక్కడ మొదట మరి తుర్కిస్తాన్లో వర్తకుని దగ్గర బానిస జీవితం గడిపాడు. రెండోసారి నిషాపూర్ కాజీకి బానిసగా అయ్యి అక్కడ విద్యాబుద్ధులన్నీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత గజనీ నగరానికి వచ్చేసి ఈ మహమ్మద్ గోరీకి బానిస అవ్వడం అన్నట్టు జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత తనకు జీవితమే మారిపోయింది, తన జీవితంలో ఒక మార్పు వచ్చింది అని చెప్పాలి. ఏ విధంగా అంటే మరి అతి విశ్వాసపాత్రుడిగా మహమ్మద్ గోరీకి మరి ఉండి కుడిభుజంగా ఉండి తాను చేసేటటువంటి అనేక యుద్ధాల్లో మరి అతడు ఈ యొక్క మహమ్మద్ గోరీకి విజయాలు అన్నటువంటివి చేకూరుస్తూ మరి చక్కటి మరి పరిపాలన అన్నటువంటిది అందించడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి అతని యొక్క పరిపాలన అన్నటువంటిది మరి మహమ్మద్ గోరీ యొక్క పాలనలో మరి ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏం నెలకొన్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి. ఆ విధంగా చూసినట్లయితే మరి మహమ్మద్ గోరీకి ఇతడు కుడిభుజంగా ఉంటూ మరి ఆయన చేసేటటువంటి యుద్ధాల్లో మరి సహకరిస్తూ అనేక విజయాలకు మరి ఇతడు కారకుడయ్యాడు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఆ విధంగా చూసినట్లయితే మొదటి రెండవ తరైన యుద్ధం తర్వాత మరి భారతదేశంలో మహమ్మద్ గోరీ సాధించినటువంటి అనేక రాజ్యాలకి రాజ్య ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ని నియమించడం అన్నటువంటి చేశాడు. ఆ విధంగా మరి 1192లో ఇతన్ని రాజప్రతినిధిగా మరి మహమ్మద్ గోరీ ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ని మరి చేయడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే రాజప్రతినిధిగా ఇతడు మరి వచ్చిన తర్వాత రాజప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏంటి అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఇతడు మరి రాజప్రతినిధిగా వచ్చిన తర్వాత తన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ ప్రదర్శించడం చేశాడు. అప్పుడున్నటువంటి మరి తురుస్కులు కానీ సర్దారులు కానీ మరి వారి యొక్క ఆదరాభిమానాలు ఏవైతే ఉన్నాయో మరి వారందరి యొక్క ఆదరాభిమానాలు కూడా పొందడం అన్నటువంటిది కుతుబుద్దీన్ ఐబక్ చేసుకున్నాడు. మరి అంతేకాకుండా మరి వైవాహిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో మరి అతడు బలపరుచుకోవడం, అంతేకాకుండా మహమ్మద్ సేనాల్లో మరి ప్రముఖుడైనటువంటి హెల్డజ్ అన్నటువంటి ఆయన యొక్క కూతుర్ని మరి పెళ్లి చేసుకోవడం కుతుబుద్దీన్ ఐబక్. ఆ తర్వాత పంజాబ్ పాలకుడైనటువంటి నాసిరుద్దీన్ కుబాద్షాకు తన చెల్లెల్ని ఇచ్చి వివాహం చేయడం, మరి ఈ విధంగా ఇల్టుట్మిష్ అన్నటువంటి అతనికి మరి తన యొక్క కూతురిని ఇచ్చి వివాహం చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే ఇలాంటి వైవాహిక సంబంధాలు అన్నటువంటివి ఈ వైవాహిక సంబంధాలతో ఇంకా బలమైనటువంటి రాజ్యాన్ని బలపరుచుకోవడం, రాజ్య విస్తరణకు చాలా వరకు యుద్ధాలు చేయడం, ఒక శక్తియుక్తులు అన్నటువంటివి వినియోగించుకొని ముందుకు సాగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఇతడు మహమ్మద్ గోరీ ప్రారంభించినటువంటి హిందుస్థాన్ ఆక్రమణ సమర్థతతో కొనసాగిన తర్వాత క్రీస్తకం 1192లో కుతుబుద్దీన్ ఐబక్ని రాజప్రతినిధిగా నియమించిన తర్వాత మరి జరిగినటువంటి పరిణామాలు ఏంటి అంటే మరి 1192లో రాజప్రతినిధిగా వచ్చిన తర్వాత
హన్సీ, తర్వాత మిరట్, ఢిల్లీ, రణతంబోర్, కోయల్ ఇలాంటి దుర్గాలన్నింటినీ స్వాధీనపరచుకోవడం. క్రీస్తకం 1194 సంవత్సరంలో మళ్ళీ చాందువార్ యుద్ధంలో ఘోరికి మరి తోడ్పడమే కాకుండా గుజరాత్ మార్వాల మీద కూడా మరి దాడులు నిర్వహించి మరి అపారమైనటువంటి ధనరాశులు ఉన్నటువంటివి మరి దోచుకోవడం, ఇవన్నీ కూడా మరి ఒక దుర్భేరమైనటువంటి మరి బలమైనటువంటి ఖలంజర్ కోటను కూడా వీళ్ళు పట్టు సాధించడం అనేటువంటి జరిగిందని చెప్పాలి. ఈ దాడుల వల్ల భారతదేశంలో హిందూ రాజ్యాలు అనేటువంటివి మరి బలం తగ్గి మరి బలహీనపడి మరి సింధు నది మొదలుకొని మరి గంగా నది ముఖద్వారం వరకు కూడా మరి ముస్లింల యొక్క అధికారం అన్నటువంటిది విస్తరింప చేసుకోవడం జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ విధంగా మరి కుతుబుద్దీన్ ఐబక్ రాజప్రతినిధిగా ఎన్నికైన తర్వాత మళ్ళీ చాలా వరకు మహమ్మద్ ఘోరీకి మరి చక్కటి మరి విజయాలన్నటువంటివి సాధించి అనేక అపారమైనటువంటి సంపద కూడా మరి సంపాదించి పెట్టడం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఈ విధంగా రాజప్రతినిధిగా తన యొక్క బాధ్యతలని నిర్వర్తించి మహమ్మద్ ఘోరీకి మరి చక్కటి మరి రాజ విస్తరణతో పాటు మరి కావలసినటువంటి మరి సంపద కూడా మరి సంపాదించి పెట్టడం అన్నటువంటిది కుతుబుద్దీన్ ఐబక్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఉన్నటువంటి సమయంలో మరి ఘోరీ మహమ్మద్ క్రీస్తకం 1206 సంవత్సరంలో మరణించడం అన్నటువంటి జరిగింది. మరణించిన తర్వాత ఈ ఘోరీ మహమ్మద్కి ఎట్లాంటి మరి పురుష సంతానం లేకపోవడం, మరి అతనికి కొడుకులు లేకపోవడం వల్ల అతడు సామ్రాజ్య భాగాల్లో మరి రాజప్రతినిధులుగా ఉన్నటువంటి వారినే మరి ఆ ప్రాంతాల్లో వాళ్ళే స్వతంత్రులుగా ప్రకటించుకోవడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా భారతదేశంలో మరి ఒక రాజప్రతినిధిగా మరి రాజ్యపాలకుడిగా ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ని ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది అని చెప్పి చెప్పాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి సుల్తాన్గా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాలు ఇతడు కుతుబుద్దీన్ ఐబక్ మరి సుల్తాన్గా పరిపాలన చేయడం అన్నటువంటిది జరిగింది. ఈ విధంగా పదవిలో 5 సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలో కుతుబుద్దీన్ ఐబక్ చేసినటువంటి మరి ఆ పరిపాలన విధానంలో ఏంటి మార్పులు చేర్పులు అన్నటువంటి విషయం మనం చూసినట్లయితే ఇక్కడ బెంగాల్ రాష్ట్రపాలకుడు అంటే బెంగాల్ రాష్ట్రపాలకుడుగా ఉన్నటువంటి అతనికి అవిధేయతగా ప్రవర్తించడం వల్ల మరి చందేల, గహద్వాల రజపుత్రులు అన్నటువంటి వాళ్ళు తిరుగుబాటు చేయడం అన్నటువంటి జరిగింది. దానికి తోడు ఎల్డజ్ ఢిల్లీ సింహాసనం మీద కన్ను వేయడం, అదేవిధంగా దాన్ని వశపరుచుకునే ప్రయత్నాలు అన్నటువంటివి ఎల్డజ్ చేయడం, ఈ సమస్యలన్నింటినీ ఐబక్ మరి సమర్థతతో పరిష్కరించుకోవడం, ఈ ఎల్డజ్ అన్నటువంటి వాడిని ఓడించి మరి విజయ గర్వంతో తిరిగి వస్తూ పోలో ఆడుతూ ఇతడు ప్రమాదానికి లోనై మరి 1210 సంవత్సరంలో ఈ కుతుబుద్దీన్ ఐబక్ మరణించడం అన్నటువంటి జరిగిందని చెప్పాలి. అంటే ఈ విధంగా తన యొక్క పరిపాలన కాలం అంటే చాలా తక్కువ సమయంలో పరిపాలన చేసినప్పటికీ కూడా చాలా చక్కటి మరి పరిపాలన సమర్థవంతంగా నిర్వర్తించడం, చాలా మంది శత్రువుల్ని ఓడించడం, అంతేకాకుండా అంతకుముందు మరి ఘోరీ మహమ్మద్కి కావలసినటువంటి విజయాలు, సంపద అన్నటువంటిది మరి దోచిపెట్టడం, ఇలాగా రాజ విస్తరణలో అతనికి కుడిభుజంగా ఉండి రాజప్రతినిధిగా ఉండి పరిపాలకుడిగా సుల్తాన్గా పనిచేసి చక్కటి ఒక సమర్థనీయమైనటువంటి పరిపాలన శత్రువుల్ని ఎదుర్కొంటూ చేయడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి హిందుస్థాన్ మరి స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని మరి స్థాపించడంలో మరి కుతుబుద్దీన్ ఐబక్ చక్కటి పాత్ర పోషించాడు అని చెప్పేసి చెప్పాలి. ఇక తర్వాత మనం చూసినట్లయితే మరి ఇల్టుట్మిష్ క్రీస్తకం 1211 సంవత్సరం నుంచి 1211 సంవత్సరం నుంచి క్రీస్తకం 1236 వరకు ఇతడు పరిపాలన కొనసాగించాడు అని చెప్పేసి చెప్పాలి. అయితే కుతుబుద్దీన్ ఐబక్ మరణించిన తర్వాత
ఇతడి కుమారుడైనటువంటి ఆరం షా అన్నటువంటి వాడు ఉండేవాడు. అంటే కుతుబుద్దీన్ యొక్క కుమారుడైనటువంటి ఆరం షా అన్నటువంటి వాడు ఉండేవాడు. ఈ కుతుబుద్దీన్ ఐబక్ మరణించిన తర్వాత అతని యొక్క కుమారుడైనటువంటి ఆరం షాను మరి సింహాసనం మీద మరి కూర్చోబెట్టడం చేశారు. కాకపోతే అతడు మరి ఆ యొక్క పరిపాలనకి సమర్థవంతమైనటువంటి పరిపాలకుడు కాదు కాబట్టి తిరిగి ఏం చేశారంటే బదయాన్ అన్నటువంటి రాష్ట్ర పాలకుడైనటువంటి ఇల్టుట్మిష్ని ఆహ్వానించి అతన్ని ఢిల్లీ సింహాసనం మీద కూర్చోబెట్టడం అన్నటువంటిది చేశారు. ఇదంతా కూడా మరి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క మరణం తర్వాత జరిగింది అని చెప్పేసి చెప్పాలి. మరి ఇల్టుట్మిష్ మరి చూస్తే అతని గురించి తెలుసుకుంటే మరి ఇల్టుట్మిష్ మరి తురుస్కుల్లో ఇల్బారీ తెగకు చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇతడు చాలా అందమైనటువంటి వ్యక్తి, మరి చాలా అందమైనటువంటి అందగాడు కాబట్టి తన యొక్క సోదరులే కుట్రబన్ని ఏం చేశారు అంటే చాలా అసూయతో మరి బానిసగా ఇతరులకు అమ్మివేయడం అన్నటువంటి చేశారు. ఆ విధంగా బానిసగా అమ్మివేసినటువంటి యొక్క ఇల్టుట్మిష్ మరి బానిస బజారులో ఇతన్ని కొనుక్కున్నది ఎవరు అంటే కుతుబుద్దీన్ అన్నటువంటి అతడు. ఆ కుతుబుద్దీన్ దగ్గర మరి అతడు శక్తి సామర్థ్యాలు అన్నటువంటి ప్రదర్శించి మరి ఆ యొక్క కుతుబుద్దీన్ యొక్క కుమార్తెని వివాహం చేసుకోవడం అన్నటువంటి జరిగింది. అంటే ఈ విధంగా మరి బదయాన్ రాష్ట్ర పాలకుడిగా కూడా నియమించడం చేశారు. ఆ తర్వాత ఇతన్ని మళ్ళీ బదయాన్ రాష్ట్ర పాలకుడిగా ఉన్నప్పుడే మళ్ళీ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠింప చేయడం అన్నటువంటిది జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే బానిస వంశంలో సమర్థులైనటువంటి వాళ్ళు, మరి సత్తా ఉన్నటువంటి వాళ్ళు, పరిపాలన దక్షులు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే కానీ మినిమం మరి ఎలాంటి మరి చదువు సంధ్యలు లేనటువంటి వాళ్ళు, మరి బానిసగా అమ్మినటువంటి వాళ్ళు మరి బానిస వ్యవస్థను వాళ్ళు కొనసాగిస్తూనే బానిస జీవితాన్ని అనుభవిస్తూనే మరి శక్తి సామర్థ్యాలు చూయించి తెలివితేటలు ప్రదర్శించి వారి యొక్క కూతురునే చేసుకొని మరి ఒక రాష్ట్రానికి పాలకులవుతూ ఆ తర్వాత మళ్ళీ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలకులవుతూ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. ఈ విధంగా ఇల్టుట్మిష్ మరి సుల్తాను అయ్యే నాటికి ఢిల్లీ సుల్తాన్ల యొక్క మరి పరిపాలన కానీ అంతకుముందు ఉన్నటువంటి పరిపాలన విధానం కానీ ఢిల్లీ యొక్క పరిస్థితి కానీ ఎట్లా ఉంది అంటే చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వ్యవహారంగా మనం చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ఎల్డజ్ మరి కుబాచాలు అన్నటువంటి వీళ్ళు ఢిల్లీ సింహాసనం కొరకు వాళ్ళు పోటీ పడుతూ కుస్తీ పడుతూ ఘర్షణ పడుతూ ఉన్నటువంటి దృశ్యం ఉంది అన్నమాట. అంతేకాకుండా ఈ రసపుత్రులు అన్నటువంటి వారు అంటే ఈ రాజపుత్రులు అన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే మరి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఢిల్లీ యొక్క అమీర్లో కొంతమంది మరి ఇల్టుట్మిష్ను సింహాసనాన్ని అధిష్ఠింప చేయనీయకుండా ఏదో కుట్ర పన్నాలి అని చెప్పేసి ప్రతిఘటించడం కూడా చేశారు. ఇవన్నీ కూడా ఎదుర్కోవడం మరి ఆ విధంగా అవన్నీ కూడా సమర్థవంతంగా మరి కుట్రల్ని కుతంత్రాలని శత్రువుల్ని ఎదుర్కొంటూ సింహాసనాన్ని చేయడం అన్నటువంటిది ఇల్టుట్మిష్ జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఇట్లాగా మనం చూసినట్లయితే ఢిల్లీకి ఒక ప్రత్యేకమైనటువంటి శోభ తీసుకొచ్చింది ఎవరు అంటే ఇల్టుట్మిష్ అని చెప్పాలి. ఆ విధంగా మంగోళ్ళ యొక్క దాడులు ఏవైతే ఉన్నాయో అంతకుముందు మరి ఈ మంగోల్ నాయకుడైనటువంటి చెంగిజ్ ఖాన్ అన్నటువంటి యొక్క నరరూప రాక్షసుని కూడా మరి అతని యొక్క దాడికి తట్టుకోలేక చాలామంది మరి అక్కడ నుంచి పారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి మంగోల్ యొక్క దాడుల్ని కూడా మరి తిప్పికొట్టడంలో మరి చాలా సమర్థవంతనీయంగా ఇతడు మరి పనిచేశాడు అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఇల్టుట్మిష్ ఆ తర్వాత రాజపుత్ర స్థాన్ తర్వాత బెంగాల్ పైన దండయాత్ర చేసి మరి బెంగాల్ రాష్ట్ర పాలకుడైనటువంటి అతన్ని వధించి బెంగాల్ బీహార్ అన్నటువంటి ప్రాంతాలకి అంటే బెంగాల్ బీహార్ రెండింటిని విభజించి ఏం చేశాడంటే వాటికి సంబంధించినటువంటి తన రాజప్రతినిధుల్ని అక్కడ నియమించమన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా ముస్లిం సర్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అణచివేసి మరి చక్కటి ఒక పరిపాలనకి
ఒక సుగమం అనేటువంటిది ఏర్పాటు చేశాడని చెప్పి చెప్పాలి. ఆ విధంగా క్రీస్తకం 1226 సంవత్సరంలో ఏం జరిగింది అంటే, క్రీస్తకం 1226 సంవత్సరంలో మరి రణతంబోర్, అదేవిధంగా మాండోర్ దుర్గాలని ఈ యొక్క ఇల్టుట్మిష్ ఆక్రమించుకోవడం అనేది చేశాడు. ఆ విధంగా మరి 1236 సంవత్సరంలో తిరిగి మరి ఇల్టుట్మిష్ మరి 1236 వరకు చాలా ప్రయత్నాలు చేశాడు. అంతకంటే ముందు మరి ఇతడు 1226లో రణతంబోర్, మాండోర్ అన్నటువంటి మరి దుర్గాలను ఆక్రమించిన తర్వాత అనేక యుద్ధాల్లో పాల్గొన్న తర్వాత అలసిపోయి చివరికి 1236 సంవత్సరంలో ఇతడు మరణించమన్నటువంటిది ఇల్టుట్మిష్ జరిగిందని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా క్రీస్తకం 1236 సంవత్సరంలో మరణించిన తర్వాత మరి బానిస వంశ మరి సుల్తాన్లో ఇల్టుట్మిష్ అన్నటువంటి అతను అగ్రగణ్యుడిగా మరి ఇతడు చరిత్రకి ఎక్కడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి తురుస్కుల్ని ఎదుర్కోవడంలో, సర్దార్ని ఎదుర్కోవడంలో, మంగోల్ దాడిని ఎదుర్కోవడంలో, మరి రాజపుత్రుల యొక్క తిరుగుబాటును అణచివేయడంలో, ఇలాగా చాలా వరకు తాను సింహాసనం అధిష్ఠించే నాటికి ఉన్నటువంటి అల్లకల్లోల రాజకీయ పరిస్థితి కుట్రలన్నిటి కూడా అణచివేసి ఒక సమర్థనీయమైనటువంటి పరిపాలన అందించి బానిస వంశంలో చాలా అగ్రగణ్యుడైనటువంటి వ్యక్తిగా ఘనత వహించినటువంటి వాడు ఎవరు అంటే ఈ యొక్క ఇల్టుట్మిష్ అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఇతని యొక్క మరి పరిపాలనలో మరి ఉన్నటువంటి మరి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి చెప్పాలి. ఇక తర్వాత మరి రాజ్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే మరి సుల్తానా రజియా అని చెప్పేసి చెప్పాలి. మరి ఈ యొక్క సుల్తానా రజియా ఏ విధంగా రాజ్యానికి రావడం జరిగింది, ఒక మహిళ ఏ విధంగా సమర్థవంతంగా పరిపాలనటువంటిది చేయగలిగింది, మరి ఆ యొక్క పరిపాలనలో ఎట్లాంటి కుట్రలు కుతంత్రాలు మరి చోటు చేసుకున్నాయి, మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి. ఇలాగ మనం చూసినట్లయితే మరి వీరి యొక్క పరిపాలన కాలంలో మరి సుల్తానా రజియా అంటే క్రీస్తకం 1236 సంవత్సరం అంటే ఈ యొక్క ఇల్టుట్మిష్ మరణించిన తర్వాత 1236 to 1240 వరకు అంటే 4 years ఈమె సమర్థవంతంగా ఏ విధంగా పరిపాలన మరి అందించింది ఒక మహిళగా అన్నటువంటి విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే, ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఒక మహారాణిగా మరి ఎన్నికైన తర్వాత ఈమె గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి ఈమెను చూసినటువంటి చాలామంది సర్దారులు ఏం చేశారంటే కుట్ర పన్నడం చేశారు. అంటే ఒక సామాన్యమైనటువంటి మహిళ అంటే సాధారణమైనటువంటి ఒక మహిళ ఏ విధంగా మరి పరిపాలన అందిస్తుంది అంటే పురుషులమైనటువంటి మనము మరి ఆమె దగ్గర మనం పనిచేయడం, ఆమె పరిపాలన చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం అన్నటువంటిది ఏ విధంగా మరి మనం సమర్థించుకోవాలి అన్నటువంటి ఒక అసూయ ఈర్ష్యతో ఏం చేశారంటే చాలామంది సర్దారులందరూ కూడా ఈ యొక్క సింహాసనం అధిష్ఠింప చేయకుండా ఏదో ఒకటి కుట్ర పన్నాలి లేదా ఏదో రకంగా తొలగింప చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేయడం అన్నటువంటి జరిగింది. అవన్నీ కూడా ఆమె తిప్పికొడుతూ మరి ఆమె సర్దార్ని తర్వాత తురుస్కుల్ని మరి అక్కడ నుంచి పంపేయడం అన్నటువంటి జరిగింది. అయినప్పటికీ కూడా కుట్రలు పన్నుతూ ఉన్నటువంటి విషయం ఆమె గమనిస్తూ ఉండడం, ఆ విధంగా ఇల్టుట్మిష్ కాలంలో బానిసలుగా చేరినటువంటి అమీరులు అన్నటువంటి వాళ్ళు అంటే ఇల్టుట్మిష్ యొక్క పరిపాలన కాలంలో మరి బానిసలుగా చేరినటువంటి వాళ్ళు అమీరులుగా మరి అయినటువంటి తురుస్కులు వాళ్ళందరూ కలిసి 40 మంది ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు చిహల్గని అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం అన్నటువంటి జరిగింది. ఈ 40 మంది ఉన్నటువంటి యొక్క మూట చిహల్గని ఏదైతే ఉందో బానిస మరి వంశానికి చెందినటువంటి వీళ్ళు తురుస్కులు అమీరులుగా మారిపోయి తర్వాత చిహల్గని ఏర్పాటు చేసుకొని 40 మెంబర్స్తో ఉన్నటువంటి యొక్క చిహల్గని వీళ్ళ యొక్క మరి ముఠ ఎప్పుడు కూడా కుట్రలు కుతంత్రాలు అసూయ ఈర్ష్య ద్వేషాలతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అన్నమాట. మరి ఏం జరిగింది అన్నటువంటి మనం చూసినట్లయితే ఈ చిహల్గనికి సంబంధించినటువంటి ఈ యొక్క ముఠ సుల్తానా రజియాని ఏ విధంగానైనా సరే మరి ఆ యొక్క సింహాసనం నుంచి దించివేయాలి అని చెప్పేసి కుట్రలు పన్నడం అన్నటువంటిది జరిగింది. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అన్నటువంటిది ఉన్నటువంటి సమయంలో మరి సుల్తాన్ పదవిని రక్షించాలన్నటువంటి ఒక ఆశయంతో
మరి సుల్తానా రజియా మరి ఫిరోజ్ కాలం నుంచి కూడా మరి తురుస్కేతరులు అంటే తురుస్కులు కానటువంటి వాళ్ళ మధ్యలో ఏంటంటే మరి సర్దార మధ్యలో కూడా ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం కానీ కుట్రలు కుతంత్రాలు కానీ ఏర్పడుతూ వచ్చినటువంటి విషయం గమనిస్తూ ఉన్నటువంటి దాన్ని. ఆ విధంగా రజియా సుల్తానా ఏం చేసిందంటే మరి తురుస్కేతరుల ముస్లింలని మరి ఎవరైతే ఉన్నారో అంటే తురుస్కులు కాకుండా ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏం చేసిందంటే ఉన్నత ఉద్యోగాల్లో నియమించడం చేసింది. అంటే తురుస్కేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది సుల్తానా రజియా చేసింది. ఆ విధంగా మరి మాలిక్ యాకూబ్ అన్నటువంటి అబీసియా ముస్లింను దళాధిపతిగా చేయడం కూడా జరిగింది. ఈ విధంగా చేసినప్పుడు మరి తురుస్కులు ఏం చేశారంటే రెచ్చిపోయారు. అంటే మాకు ఉద్యోగాలు ఉన్నత పదవులు ఇవ్వకుండా మరి తురుస్కులు కానటువంటి వాళ్ళకి మరి ఉన్నత పదవులు ఇస్తూ అశ్వదళాధిపతిగా నియమిస్తూ ఉన్నత ఉద్యోగాలు ఇస్తూ మమ్మల్ని అవమానపరుస్తుంది అని చెప్పేసి వాళ్ళు రెచ్చిపోవడం చేశారు. ఆ విధంగా అనేక చోట్ల వాళ్ళు ఏం చేశారంటే తిరుగుబాట్లు చేయడం జరిగింది. ఈ తిరుగుబాటు అన్నటువంటివి ఎట్లా జరిగాయి అంటే అక్కడ ఆ యొక్క పోరు పడలేక మరి సుల్తానా రజియా అక్కడ నుంచి పారిపోయేటట్లుగా చేశారు. ఆ విధంగా పారిపోయి ఆమె బటిండా మరి పాలకుడైనటువంటి ఆల్ తునియా దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ బటిండియా పాలకుడైనటువంటి ఆను తునియా దగ్గరికి వెళ్ళి అక్కడ అతని వివాహం చేసుకొని తిరిగి పెద్ద సైన్యంతో ఈ యొక్క తురుస్కుల మీద యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు మార్గమధ్యంలోనే వీళ్ళు మరి హత్యకు గురి కావడం అన్నటువంటిది భార్య భర్తలు ఇద్దరు కూడా చనిపోవడం అన్నటువంటి జరిగింది. అంటే ఈ విధంగా సుల్తానా రజియా మరి తాను మరి పరిపాలనలోకి 1236లో వచ్చినప్పటి నుంచి చివరి వరకు మరి శత్రువులతో పోరాటం అనేటువంటి చేసింది. పోరాటం అనేది చేసింది తప్ప తప్పించుకునే ప్రయత్నం అనేది చేయలేదు. మరి ఆ విధమైనటువంటి ఒక సమర్థవంతంగా మరి పరిపాలన అన్నటువంటిది అందించడానికి ప్రయత్నాలు చేసింది. కుట్రలు కుతంత్రాలు మరి ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు మరి నెట్టడానికి ప్రయత్నం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. అట్లాగా మనం చూసినట్లయితే మరి ఆ తర్వాత మరి ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఈ గియాజుద్దీన్ బాల్బన్, ఈ బాల్బన్ గురించి మనం చూసినట్లయితే మరి ఇక్కడ మరి బాల్బన్ క్రీస్తకం 1266వ సంవత్సరంలో మరి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడం అన్నటువంటి జరిగింది. 1266లో బాల్బన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడం అన్నటువంటి జరిగింది. ఆ విధంగా ఇతడు కూడా ఇల్బారీ తెగకు చెందినటువంటి వ్యక్తే. అయితే ఇక్కడ బాల్బన్ తండ్రి మరి మధ్య ఆసియాలో ఒక చిన్న సంస్థానానికి మరి సంస్థానాధీశుడిగా పనిచేయడం అన్నటువంటి జరిగేది. అయితే చిన్నతనంలోనే మరి యొక్క బాల్బన్ని మంగోళ్ళు అన్నటువంటి వాళ్ళు ఎత్తుకుపోయి బస్రాలోని కాజ్వా జములుద్దీన్ అన్నటువంటి వానికి అమ్మివేయడం అన్నటువంటి జరుగుతుంది. ఆ విధంగా క్రీస్తకం 1232 సంవత్సరంలో బాల్బన్ ఇల్టుట్మిష్ యొక్క కొలువులో చేరి అక్కడ మరి అతడు చెహల్గనిలో మరి సభ్యుడు అయ్యి ఆ తర్వాత బానిసవంశ సుల్తాన్లందరిలో గొప్ప యోధుడుగా ప్రతిభావంతుడుగా మరి ఇల్టుట్మిష్ యొక్క మరి రజియా సుల్తాన్ల యొక్క కాలంలో మరి తలనొప్పిగా తయారైనటువంటి ఈ యొక్క మరి చెహల్గని మరి సర్దార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్మూలించడంలో మరి ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని కాపాడడంలో మరి ఎంతగానో కృషి చేశాడు ఈ యొక్క బాల్బన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా మరి బానిస వంశం నుంచి వచ్చినటువంటి ఇతడు మరి బాల్బన్ కాలంలో సుల్తాన్ రజియా కాలంలో చెహల్గని అన్నటువంటి వాళ్ళు మరి మొదటి నుంచి కూడా ఆ విధంగా తలనొప్పిగా ఉన్నటువంటి వీళ్ళని నిర్మూలించి చెహల్గని సంస్థని మరి చక్కటి రాజ్యానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి యొక్క గియాజుద్దీన్ బాల్బన్ అని చెప్పేసి చెప్పాలి. ఈ విధమైనటువంటి మరి ఇతని యొక్క మరి పరిపాలన కాలంలో మరి ఎలాంటి పరిణామాలు ఇంకా చోటు చేసుకున్నాయి ఏంటన్నటువంటి విషయం మనం చూసినట్లయితే మరి చెహల్గని మరి నిర్మూలన అటువంటిది జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఆ విధంగా మరి అనేక మంది మరి సర్దార్లు ఎవరైతే
మరి ఒక ముఠాగా ఏర్పడి మరి కుట్రలు కుతంత్రాలు అన్నటువంటివి ఇల్టుట్మిష్ కాలంలో కానీ లేకుంటే సుల్తానా రజియా కాలంలో కానీ మరి వాళ్ళు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి నిర్మూలించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క బాల్బన్ అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి చెహల్గనీ సంస్థని పూర్తిగా రద్దు చేయడం అన్నటువంటిది కూడా జరిగింది. ఆ విధంగా పూర్తిగా చెహల్గనీ బారి నుంచి మరి ఢిల్లీకి ఒక రక్షణ కల్పించడం అన్నటువంటిది రాజ్యానికి అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధమైనటువంటి మరి పరిపాలన అందిస్తూనే మరి ఇతడు మరి చక్కటి ఒక మరి కావలసినటువంటి రాచరిక స్వరూపం అన్నటువంటిది ఏ విధంగా తీసుకొచ్చాడు అన్నటువంటి విషయాలు మనం చూసినట్టయితే సుల్తాను తన యొక్క పదవిని చేపట్టిన తర్వాత ఒక రాజరిక స్వరూపం అంటే ఒక సర్వశక్తివంతమైనదిగా మరి అది రూపొందించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి సైన్యంలో అతడు ఒక క్రమశిక్షణ అటువంటిది పాటించడం చేశాడు. అంటే ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ సైన్య నిర్మాణం చేసుకునే విషయంలో కానీ నియమించుకునే విషయంలో కానీ మరి ఇక్కడ బాల్బన్ మరి చక్కటి ఒక సమర్థవంతమైనటువంటి ఒక పద్ధతి అన్నటువంటిది మరి బాల్బన్ మరి పాటించడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి అతడు ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి విషయాలు మరి చూసినటువంటి ప్రజలు ఏమన్నారంటే దైవాంశ సంభూతుడిగా మరి అతన్ని భావించడం అన్నటువంటి జరిగింది ప్రజలు అని చెప్పేసి చెప్పచ్చు. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి హోదాకు తగినటువంటి మరి వారి యొక్క మరి ప్రసంగాల్లో మరి చూసినట్లయితే మరి సుల్తానుల కాలంలో మరి అనేకమైనటువంటి మరి విజయాలకు కానీ అనేకమైనటువంటి సంస్కరణలకు కానీ ఒక చక్కటి మరి ప్రాధాన్యత అనేటువంటిది ఈయన కాలంలో ఉండిందని చెప్పవచ్చు. కాకుంటే ఈయన ఏం చేశాడంటే ఒక సనాతనమైనటువంటి సాంప్రదాయాన్ని పాటించాలి అని చెప్పడం చేశాడు. ఏంటి అంటే మరి తన యొక్క మరి రాజ్యంలో ఎవరు కూడా అతిగా నవ్వడం కానీ మాట్లాడడం కానీ సన్నిహితంగా ఉండడం కానీ ఇలాంటివి చేయకూడదని. ఇంకోటి ఏంటంటే తన యొక్క పాదాలని ముద్దు పెట్టుకోవడం లేకుంటే సింహాసనాన్ని తాకడం, ఇలాగా సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవడం, పాదాలకు నమస్కరించడం ఇలాంటివి ఒక సనాతనమైనటువంటి పద్ధతులు ఇతని కాలంలో మరి చేపట్టడం అన్నట్టు జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ఇంకా ఎలాంటి మరి పనులు ఈయన కాలంలో జరిగాయన్నటువంటి విషయాలు మనం చూస్తే అది సైనికపరమైనటువంటి సంస్కరణలు కూడా బాల్బన్ చేశాడు అని చెప్పొచ్చు. ఎలాంటి సంస్కరణలు చేశాడు అంటే మరి సుల్తాన్ మరి అయిన తర్వాత సైనిక అవసరాలు తీర్చడం కొరకు ఒక రాజ్యాన్ని బలిష్టంగా రక్షణగా నిలపడం కొరకు తాను అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది మరి సైనికపరమైనటువంటి సంస్కరణలు అనేటువంటివి చేయడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా బాల్బన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు కఠినంగా అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా అంతకుముందు పనిచేసినటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో అంటే మరి మరి జాగీర్దారులకు మరి వృద్ధ సైనికులకి జాగీర్దారులు అన్నటువంటివి మరి భరణాలు అన్నటువంటివి ఇచ్చి వాళ్ళని తొలగిస్తూ యువకుల్ని సైన్యంలో చేర్చుకోవడం అన్నటువంటి జరిగింది. ఆ విధంగా సమర్థవంతమైనటువంటి వారిని మరి దాంట్లో సైన్యంలో యువకుల్ని చేర్చుకుంటూ మరి సైన్యంలో మరి ఇంకొక పద్ధతిని కూడా తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే మరి జాగీరు ఇచ్చేటటువంటి పద్ధతికి స్వస్తి చెప్పి ఇతడు ఏం చేశాడు అంటే మరి జీతాలు ఇచ్చేటటువంటి ఒక పద్ధతిని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఈ విధమైనటువంటి ఒక సంస్కరణ అటువంటిది మరి చేయడమే కాకుండా మరి అనుభవం కలిగి విశ్వాసపాత్రులైనటువంటి ఉద్యోగులను కూడా నియమించుకోవడం, ఆ విధంగా ఒక రాజ్యాన్ని పటిష్టంగా ఉంచుకోవడానికి కావలసినటువంటి అనుభవస్తుల్ని విశ్వాసపాత్రుల్ని సైనిక సంస్కరణల్ని చేపట్టి చక్కటి రాజ్యానికి పునాదులు వేసి చక్కటి పరిపాలన అందించాలన్నటువంటి ఉద్దేశంతో బాల్బన్ మరి ఇలాంటి సంస్కరణలన్నీ కూడా చేయడం తన యొక్క రాజ్యంలో జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక తర్వాత మరి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటే తుగ్రిల్ ఖాన్ మరి తిరుగుబాటు అన్నటువంటిది కూడా ఒకటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఈ తుగ్రిల్ ఖాన్ తిరుగుబాటు అంటే ఏంటి అంటే
బాల్బన్ యొక్క పరిపాలన కాలంలో జరిగినటువంటి తిరుగుబాటన్నింటిలో మరి ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. అంటే బెంగాల్ పరిపాలకుడుగా ఉన్నటువంటి ఈ తుగ్లిల్ ఖాన్ అన్నటువంటి ఇతడు క్రీస్తకం 1279వ సంవత్సరంలో చేసినటువంటి ముఖ్యమైనటువంటి తిరుగుబాటుగా ఇది మనం చెప్పుకోవాలి. ఆ విధంగా తుగ్లిల్ సుల్తాన్ మరి బిరుదును ధరించి మరి స్వతంత్రంగా నాణ్యాలను ముద్రించడం అనేటువంటిది చేయసాగాడు. ఈ తుగ్లిల్ ఖాన్ అన్నటువంటి వాడు ఏం చేశాడంటే మరి అతడు సుల్తాన్ అన్నటువంటి బిరుదును పొందాడు. మరి సుల్తాన్ అన్నటువంటి బిరుదును పొంది స్వతంత్రంగా మరి నాణ్యాలు తయారు చేసేటటువంటి దానికి పూనుకోవడం కూడా జరిగింది. ఆ విధంగా అయోధ్య మరి నవాబ్ అయినటువంటి అమిల్ ఖాన్ అన్నటువంటి వాడు కూడా వాని యొక్క నాయకత్వంలో మరి సైన్యాన్ని మరి తుగ్లిల్ ఖాన్ని ఓడించడంలో సహాయపడడం అనేటువంటిది చేశాడు. అంటే అయోధ్య నవాబ్ అయినటువంటి మరి అమిల్ ఖాన్ నాయకత్వంలో సైన్యాన్ని పంపించి తుగ్లిల్ ఖాన్ని ఓడించమన్నటువంటి చేశాడు. ఆ విధంగా ఆ తర్వాత బాల్బన్ మరి స్వయంగా తాను బెంగాల్ పైకి దండెత్తి మరి రాజధాని అయినటువంటి మరి లక్నోతిని వశపరుచుకొని మరి పారిపోయినటువంటి తుగ్లిల్ని మరి అనుచరులు అన్నటువంటి వాళ్ళు మరి పట్టుకొని మరి వధించడం అన్నటువంటిది కూడా జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి అమీర్లకి మరి సర్దార్లకి మరి మంగోళ్ళకి చెహల్గని మరి ముఠాకి ఒక బుద్ధి చెప్పడం, మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం చెప్పడం, రాజవిస్తరణ చేయడం, మరి సైన్యపరమైనటువంటి సంస్కరణలు చేపట్టడం, మరి ఉద్యోగ రీతిలో అనుభవస్తుల్ని నియమించుకోవడం, రాజ్యం పట్ల కావలసినటువంటి చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా బాల్బన్ ఒక రాజ్యానికి సంబంధించి ఏవైతే మరి అవసరమైనటువంటి చర్యలు మరి అదేవిధంగా సంస్కరణలు ఏవైతే అవసరమో అవన్నీ కూడా తీసుకొని ఒక బలమైనటువంటి రాజ్యాన్ని ఒక చక్కటి రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా ఈ బాల్బన్ అని చెప్పేసి చెప్పొచ్చు. అలాగా మనం చూసినట్లయితే మరి చాలా వరకు మరి మంగోల్ దాడులను కూడా మరి తరచుగా ఉన్నటువంటి వాటిని మరి పంజాబ్ సింధు రాష్ట్రాల మీద కూడా దాడి చేసి అపారమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి వీళ్ళందరినీ కూడా మరి చాలా వరకు మరి ఇతడు పారదోలే విధంగా అక్కడ లేకుండా మంగోల్ దాడులు లేకుండా మరి తన యొక్క పరిపాలన కాలంలో మరి చేయడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి తన యొక్క మరి బాల్బన్ చిన్న కొడుకైనటువంటి మరి బుగ్రా ఖాన్ లాహోర్ మీద పెద్ద కొడుకైనటువంటి మహమ్మద్కు పాలకులుగా నియమించిన తర్వాత మరి 1265వ సంవత్సరంలో తమూర్ ఖాన్ నాయకత్వంలో మరి మంగోళ్ళు దండెత్తి రాగా వారితో పోరాటం చేస్తూ మహమ్మద్ మరి మరణించడం అనేటువంటిది, ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఈ విధంగా మరి మంగోళ్ళు దాడులను ఎదుర్కోవడంలో మరి ప్రాణాలకైనా వాళ్ళు తెగించి ముందుకు నడిచారు తప్ప మరి వెనుతిరగలేదు అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా రాజ్య విస్తరణలో కానీ మరి అదేవిధంగా రాజ్య విస్తరణకు సంబంధించి మరి అనేక యుద్ధాలు చేయడంలో కానీ, సంస్కరణల విషయంలో కానీ, మరి మంగోల్ దాడుల్ని ఎదుర్కోవడం విషయంలో కానీ, మరి చెహల్గని యొక్క మూటాలను ఎదుర్కొనే విషయంలో కానీ, అనేక సమర్థవంతమైనటువంటి మరి సమర్థులైనటువంటి తురుస్కుల్ని సర్దాల్ని ఎదుర్కొనే విషయంలో కానీ వీళ్ళు వెనుకంచ వేయకుండా మరి చక్కగా వారి శత్రువుల్ని ఎదుర్కొంటూ మరి వారి యొక్క బారి నుంచి రక్షిస్తూ ప్రజల్ని అది ముందుకు నడిపించినటువంటి వాళ్ళు ఎవరంటే బాల్బన్ అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి మహమ్మద్ వార్త విన్న తర్వాత, అంటే తన యొక్క కొడుకు వార్త విన్న తర్వాత మరి ఇక్కడ బాల్బన్ తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనయ్యాడు. అంటే తన యొక్క కుమారుడు చనిపోయాడు అన్నటువంటి వార్త విని ఈ యొక్క మంగోల్ దాడుల్లో మరి చాలా తీవ్రమైనటువంటి క్షోభకు గురి కావడం, మరి రాజా టీవీకి తన యొక్క దుఃఖం అడ్డు వస్తుందని చెప్పేసి ఎవరి కంటపడకుండా ఒంటరిగా ఉంటూ మరి దుఃఖిస్తూ ఉన్నటువంటి విషయం మరి ఎవరికి తెలియకుండా అతడు దుఃఖపడుతూ ఉండేవాడు. అంటే తన యొక్క రాజా టీవీకి మరి రాజే మరి ఏడుస్తున్నాడు, రాజే దుఃఖపడుతున్నాడు అన్నటువంటిది
ఉంటుంది అని చెప్పేసి, ప్రజలు అధైర్యపడతారని చెప్పేసి, తనకు అవమానంగా ఉంటుందని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకుండా ఒంటరిగా ఉంటూ మరి తన యొక్క జీవితాన్ని గడుపుతూ మరి కుంగిపోవడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా మరి అతడు తన యొక్క ఆరోగ్యం అనేటువంటిది మరి క్షీణించడం వల్ల క్రీస్తకం 1287 సంవత్సరంలో మరి మరణించడం అనేటువంటిది బాల్బన్ అనేటువంటిది జరిగింది. అంటే ఇతడు మరి చూసినట్లయితే ఇతని యొక్క చరిత్ర మరి మొదట బానిస వ్యవస్థగా, అదేవిధంగా మరి నీటి కావిళ్ళు మోసేటటువంటి వాడుగా జీవితాన్ని ప్రారంభించినటువంటి ఇతడు అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఒక పెద్ద సామ్రాజ్యానికి మరి ఢిల్లీకి మరి సుల్తాన్ కావడం అనేటువంటిది అతి గొప్పనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి చాలా వరకు మరి బానిస వంశులే మరి సమర్థవంతంగా మరి వాళ్ళు సుల్తాన్లుగా మరి పరిపాలనలో మరి చక్కటి ప్రదర్శన ఇచ్చారని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళ యొక్క పరిపాలన అటువంటిది చాలా చక్కగా సమర్థనీయంగా జరిగిందని చెప్పేసి మనం దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క మరి బానిస వంశం అన్నటువంటిది మరి వీరి కాలంలో మరి చక్కగా మరి ప్రదర్శించారని చెప్పేసి, సమర్థవంతంగా పరిపాలించారని చెప్పేసి, ఈ యొక్క పరిపాలన చాలా సమర్థనీయమైనటువంటిది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మరి ఢిల్లీ సుల్తాన్ల యొక్క యుగం అన్నటువంటిది, మరి బానిస వంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు సమర్థవంతంగా మరి వారి యొక్క పరిపాలన ఏ విధంగా కొనసాగించారు, బానిస వ్యవస్థ అన్నటువంటిది ఏ విధంగా మరి స్థాపించడం జరిగింది, ఎవరెవరు ఏ విధమైనటువంటి పరిపాలన అందించారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం అన్నటువంటిది ఈరోజు టాపిక్లో జరిగింది. నెక్స్ట్ టాపిక్లో మరొక టాపిక్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.